ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సహోదరులారా, మనకు ధారాళంగా లభించాలంటే యేసు నియమించిన పద్ధతి చూడండి. దానికోసము ఇతరులను అడగడం కాదు, ఇతరులకు ఇవ్వడమే. ఆ పద్ధతి మనం అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకు ఉందని దేవుడు చూసి కొంతవరకైనా ఇతరులు మనకిచ్చేలా చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభువు కేవలం డబ్బు, ఇతర వస్తువులు ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ఇవి కాకుండా విశ్వాసులు తమ సమయాన్ని, శ్రమను, తమ సలహాలను, ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్యను ఇవ్వవచ్చు. వారు అలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలము ఉంటుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.